సో వెల్కమ్ టు మీ ఐషు ముచ్చట్లు. వెల్కమ్ వెల్కమ్. ఈసారి కూడా ఏం చేద్దామా అని ఆలోచించాను, బట్ యువర్ థింకింగ్ రైట్. నాకు నా హోమ్ టూర్ చేయాలనిపించింది. నేను మీ అందరితో చాలా జెన్యున్గా ఉంటాను అండ్ జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఇలా అయిపోయింది అన్నమాట. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్ కు తక్కువ. చెప్పుల్ని కూడా సర్దలేదు. ఎందుకు అంటే అవును, మీరు విన్నది నిజమే. 80 రూపాయలకి చెప్పులు అమ్ముతారు ఇక్కడ. నాకు చాలా చాలా ఇష్టమైన మా మమ్మీది నాది ఫోటో అన్నమాట. నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇది నిజంగా నేనే గీసా, కావాలంటే చూడండి. ఆర్ట్ బై ఐషు. ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదా? ఏంది అంత మంచిగా ఉందా? ఇది నేను న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు వేయించుకున్న పోర్ట్రైట్. ఎవరు అని అడగద్దు ప్లీజ్, దట్స్ మీ. నేనే. మా మమ్మీ లేకపోయినా నేను కష్టపడి చేసిన చికెన్ ఫ్రై నేను నా చేతులతో వండిన చికెన్ ఫ్రై అండ్ సాంబార్. దిస్ ఈస్ గిఫ్టెడ్ బై సమ్వన్. ఏం చెప్పాలి చెప్పను. మిమ్మల్ని అడగచ్చండి, మీరు ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా? తిండి తిండి తిండి. తిండిపోతు దయ్యం 3వ భాగం. అలా పడిపోయినప్పుడు తీసి పైన పెట్టాలా? పెట్టను నేను, వంగదు మన నా ఫ్రిడ్జ్. ఓకే, అది కూడా చూపిస్తారండి. ഫ്രിഡ്ജ് കൂടെ നീട്ടുക లేదు സദ്യ. ഓവർ ബിൽഡപ്പ് കൊടുക്കാനാണെങ്കിലും ശരി, എന്നാൽ ഒട്ടും മനസാക്ഷി ഇല്ലാതെ എങ്ങനെയാടാ ഇങ്ങനെയുള്ള സീനുകളൊക്കെ. హలో, సో వెల్కమ్ టు మీ ఐషు ముచ్చట్లు. వెల్కమ్ వెల్కమ్. సో చెప్పాను కదా కొత్త కొత్త ముచ్చట్లతో వస్తా అని. ఈసారి కూడా ఏం చేద్దామా అని ఆలోచించాను, బట్ యువర్ థింకింగ్ రైట్. నాకు నా హోమ్ టూర్ చేయాలనిపించింది. వరల్డ్స్ 7 వండర్స్ లో తాజ్ మహల్ కూడా ఒకటి. ప్రేమకు చిహ్నంగా భావించే ఈ తాజ్ మహల్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హోమ్ టూర్ అంటే మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో లేనప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా అయితే ఉండదు, బట్ నేను మీ అందరితో చాలా జెన్యున్గా ఉంటాను అండ్ జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. యూ ఆల్ నో బ్యూటిఫుల్స్. నేను ఎలా ఉంటే అలానే చూపిద్దాం అనుకున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనేం సర్దలేదు, నేను చాలా ఆర్గనైజ్డ్ ఉంటా, బట్ కంటిన్యూ షూట్స్ ట్రావెల్ వల్ల నేనేం సర్దలేకపోయాను. సో దిస్ ఈజ్ మై హోమ్. సో ఇది నా లివింగ్ ఏరియా అన్నమాట. రెగ్యులర్గా కంటిన్యూగా షూట్స్ చేయడం వల్ల అండ్ ట్రావెల్ చేయడం వల్ల చాలా బట్టలు బయటికి తీసి అలా మడత పెట్టి ఉంచాను, కానీ అలా సోఫాలో కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఇలా అయిపోయింది అన్నమాట. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్ కు తక్కువ. ఇది మా లివింగ్ రూమ్, లివింగ్ ఏరియా. సో ఇక్కడికి వస్తే చెప్పుల్ని కూడా సర్దలేదు. ఎందుకు అంటే అవును, మీరు విన్నది నిజమే. 80 రూపాయలకి చెప్పులు అమ్ముతారు ఇక్కడ. టైం లేదు బ్యూటిఫుల్స్, టైం లేదు. మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఇష్టమైంది కష్టం కాదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు, ఐ నో. బట్ యా, ఇది చెప్పులు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా చాలా ఇష్టమైన మా మమ్మీది నాది ఫోటో అన్నమాట. ఇది నేనే గీసా. మనలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. చిన్నప్పుడు ఇదే తాజ్ మహల్ గీసినందుకు నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇది నిజంగా నేనే గీసా, కావాలంటే చూడండి. ఆర్ట్ బై ఐషు. ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదా? ఏంది అంత మంచిగా ఉందా? ఓకే, సో ఇది నేను న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం వేయించుకున్న పోర్ట్రైట్. ఎవరు అని అడగద్దు ప్లీజ్, దట్స్ మీ.
నేనే. అండ్ ఇదంతా నా అసిస్టెంట్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఒక బర్త్డేకి. ఇట్స్ బీన్ 3-4 years. అండ్ మేము కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు పిక్చర్స్ అవి. అండ్ యా, దిస్ ఈజ్ లివింగ్ ఏరియా. చాలా చెత్తగా ఉంది, ఐ నో. మీరు కింద కామెంట్లు కూడా పెట్టచ్చు, బట్ స్టిల్ నేను ఎలా ఉందో అలానే చూపిస్తాను అన్నాను కాబట్టి ఇది. అండ్ ఆల్ దీస్ ఆర్ మై మినీ కలెక్షన్స్, నేను ట్రావెల్ చేసినవి అండ్ నాకు గిఫ్ట్స్ వచ్చినవి అన్నీ అన్నమాట. అలా పెట్టేశాము. అండ్ మై వినాయక. అండ్ ఇవి కూడా అంతే, షీల్డ్స్ అవి. ఇవన్నీ ఇంకా చాలా తక్కువ. బేసిక్గా హైదరాబాద్ హౌస్ ఇది. మా విజయవాడ హౌస్లో అయితే అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉంటాయి. చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివి చాలా ప్రైజులు తెచ్చుకున్నాను. సో ఇది కూడా మొత్తం, ఇది డైనింగ్ ఏరియా. మాకు డైనింగ్ టేబుల్ ఇవన్నీ నా డ్రీమ్ హౌస్, త్వరలో చూపిస్తాను అది కూడా. నా డ్రీమ్ హౌస్లో సెట్ చేయాలి, అప్పుడు చాలా నీట్గా మంచిగా సర్ది చూపిస్తాను ఫ్రెండ్స్. సో యా, అన్నీ ఎట్లా పడితే అట్లా ఉంది ప్రస్తుతానికి ఇల్లు. అండ్ దిస్ ఈజ్ మై బాల్కనీ ఐల్ షో యూ, వెయిట్, కమ్. సో దిస్ ఈజ్ మై బాల్కనీ కూడా అంత డెకరేట్ చేయలేదు, చెప్పాను కదా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అది కొత్త ఇంట్లో చేద్దాము అని చెప్పి. సో మా మమ్మీకి నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఉన్న అన్ని రోజులు ప్లాంట్స్ చక్కగా కలకలలాడుతూ ఉంటాయి. మా అమ్మ లేకపోతే ఇట్లా అవుతూ ఉంటాయి, ఎందుకంటే నేను నీళ్ళు పోసే అంత టైం నాకు లేదు. ఉన్నప్పుడు పోస్తా, అందుకే ఈ మాత్రం బతికేవి ఇవి. సో దిస్ ఇస్ మై బాల్కనీ. ఇక్కడే మేము కాఫీ తాగుతాం, టీ తాగుతాం, చిల్ అవుతాం, మ్యూజిక్ పెట్టుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ వచ్చినా మా ఫ్యామిలీ టైం కానీ మొత్తం ఇక్కడే ఉంటుంది. వీ లవ్ బాల్కనీ. అండ్ భయపడద్దు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ మై కిచెన్ వితౌట్ మై మామ్. మమ్మీ ఐఎమ్ సారీ. మమ్మీలో నిజంగా నువ్వు లేని లోటు నాకు తెలుస్తుంది. నువ్వు ఉంటే ఎంత నీట్గా ఉంచుతావు, ఎంత బాగా వంటలు చేస్తావు, ఎంత బాగా అన్నీ చేస్తావు అని. మా మమ్మీ లేకపోయినా నేను కష్టపడి చేసిన చికెన్ ఫ్రై నేను నా చేతులతో వండిన చికెన్ ఫ్రై అండ్ సాంబార్. అంటే నన్ను చూసి దీనికి వంట వచ్చా అనుకోవచ్చు. నేను చాలా బాగా వండుతా బ్యూటిఫుల్స్, చాలా బాగా వండుతా. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా తింటారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ మై వంటిల్లు. అండ్ ఇది నా ఫ్రిడ్జ్, అంటే యాక్చువల్ ఫ్రిడ్జ్ ఇది కాదు, వేరేది ఉంది. కానీ ఇది హైదరాబాద్ ఇంట్లో అన్నీ నేను కొంచెం చిన్న చిన్నవే పెట్టుకున్నాను. సో ఇవన్నీ నేను ట్రావెల్ చేసిన మ్యాగ్నెట్స్, ఇంకా చాలా ఉండాలి, బట్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు పోతూ ఉంటాయి కదా, అలా పోయాయి మ్యాగ్నెట్స్ అన్నీ. అండ్ దిస్ ఈజ్ మై బెడ్రూమ్. సో అన్నిటికంటే కొంచెం ఏదైనా చూడముచ్చటగా నీట్గా ఉంది అంటే అది నా బెడ్రూమ్, ఎందుకంటే పడుకోవాలి కదా, అందుకని సర్దుకున్నా. సో దట్ టుడే టు డూ బీ హ్యాపీ. సో ఆల్వేస్ బీ హ్యాపీ ఫ్రెండ్స్, బీ హ్యాపీ బ్యూటిఫుల్స్ లైక్ మీ. అంటే కష్టాలు అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, బట్ స్టిల్ ట్రై టు బీ హ్యాపీ. హ్యాపీగా ఉంటే అన్నీ అలా పోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది నేనే, అది నేనే. దానికి దీనికి కొంచెం పోలిక ఉండదు, ఎందుకంటే అది మేకప్ షూట్ మంచిగా రెడీ అవుతాం. సో యా, వెల్కమ్ టు మై రూమ్. అంటే ఇప్పటివరకు నేను చూపించలేదు, బట్ చూపిస్తున్నా ఫర్ ది ఫస్ట్ టైం. బెడ్ మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాను బ్యూటిఫుల్స్, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చి అలసిపోయి పడుకుంటాను కాబట్టి బెడ్ అనేది చాలా నీట్గా ఉండాలి నాకు, లేకపోతే కష్టం. అండ్ యా, ఇదంతా కుప్ప. అండ్ దట్స్ మై గాడ్ శివయ్య. నా రూమ్లో ఇంకే దేవుళ్ళు ఉండరు, ఆయన తప్ప. ఐ లవ్ హిమ్. సో ఇది నా మిర్రర్. ఐ లవ్ దిస్ మిర్రర్. ఇదంతా నేను కొంచెం ఎస్థెటిక్గా సెటప్ చేసుకున్నాను. ఇది వరకు ఎస్థెటిక్గానే ఉండేది, ఇప్పుడు కొంచెం మురిగ్గా తయారైంది బికాస్ క్లీన్ చేయట్లేదు కాబట్టి. దిస్ ఈజ్ మై టడీ, వెరీ స్పెషల్ టడీ ఫర్ మీ. దిస్ ఈజ్ గిఫ్టెడ్ బై సమ్వన్. ఏం చెప్పాలి, చెప్పను. మిమ్మల్ని అడగచ్చండి, మీరు ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా? సో యా, ఇది నా టీవీ.
ఇవన్నీ నా స్కిన్ కేర్, ఇవి నీట్గానే ఉంటాయి, ఇవి కొంచెం పర్లేదు. అండ్ మేకప్. సో అట్లా ఇవి కూడా ఒకరోజు నేను మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని. దిస్ ఈజ్ స్టీమ్ ఐరన్. కొనగా నుంచి ఇప్పుడు వరకు యూస్ కూడా చేయలేదు, అలా పక్కన పడేసాం. మా మమ్మీ అదే అంటది, ఏదైనా కొనే ముందు నువ్వు యూస్ చేస్తానంటేనే కొను అని. నాకేమో టైం నహీ హే, పైసా నహీ హే. ఎలా మనకంత హిందీ రాదు కానీ మనం తోడా అభ్యాస్ దాలో బ్యాచ్. సో నా నిమిషం టైం లేదు, దబిడు సంపాదన లేదు అంటే ఇట్లానే ఉంటుంది. లేదు సంపాదిస్తున్నా, కొంచెం దిష్టి పెట్టకండి, ఓకే. సో ఇది వరకు నా వర్క్ స్పేస్ అనమాట, నా వర్క్ డెస్క్. బుక్స్ అన్నీ నీట్గా ఉండేవి అని నేను వర్క్ చేసేవి. ఇప్పుడు తిండి 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 తిండి. తిండిబోతు దయ్యం 3వ భాగం. అయ్యో ఇట్లానే ఉంటుంది. అలా పడిపోయినప్పుడు తీసి పైన పెట్టాలా? పెట్టను నేను, వంగదు మన. సో పెట్టను అనమాట. అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ 50 Shades of Grey. మమ్మీ వాళ్ళు లేనప్పుడే చదువుతాను నేను ఇది. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ అడల్ట్స్, ఓకే. సో ఆల్రెడీ అందరూ మూవీ చూసుంటారు, బట్ నాకు బుక్స్ చదవడం ఇష్టం కాబట్టి ఐ రీడ్ బుక్స్. నేను మూవీ చూశాను, బట్ స్టిల్ బుక్లో ఇంకేమైనా ఉందా అని. సో ఇది నా క్లోజెట్. కొంచెం చెత్తగానే ఉంటుంది, బట్ యా, ఏది తీస్తే ఏది పడుతుందా అన్నట్టు ఉంది నాకు. సో యా, ఎక్కడ చూసినా బట్టలు బట్టలు బట్టలు, ఇవే నా ఆస్తి. బికాజ్ యాక్టర్స్ అంటే ఆస్తులు అంతకుమించి ఏముండవు, బట్టలు ఎక్కువ ఉంటాయి. యా, అండ్ దిస్ ఈజ్ మై సీక్రెట్ లాకర్. యూ కెన్ కమ్ దిస్ సైడ్. దిస్ ఈజ్ మై సీక్రెట్ లాకర్. ఏముండవు, వచ్చి చూడొచ్చు. సో దిస్ ఈజ్ మై బెడ్, వెరీ కంఫర్టబుల్. అండ్ అది మా మమ్మీ, నేను. దీస్ ఆర్ మై బొమ్మలు. నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. అండ్ ఇది కూడా చాలా స్పెషల్ బొమ్మ. యు నో వాట్, ఇది బ్రీతింగ్ టాయ్. ఇది బ్రీత్ చేస్తూ ఉంటుంది. నేను పట్టుకుని మా మమ్మీ తమ్ముడు లేనప్పుడు అలా నిద్రపోతా, మా మమ్మీ ఉంటే మా మమ్మీని పట్టుకుని పడుకుంటా అనమాట. సో అట్లా. యా, దిస్ ఈజ్ మై బెడ్రూమ్. సో ఇవన్నీ కూడా మిర్రర్ కొనుక్కుని నాకు నేను అరేంజ్ చేసుకున్నా, నేను డెకరేట్ చేసుకున్నా. బట్ డెకరేట్ చేసినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అప్పుడు డెకరేట్ చేసినట్టు లేదు. సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్. అండ్ పూజా రూమ్, ఐల్ షో యూ. పద్ధతి, చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై పూజా రూమ్. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇది కూడా అంతే, అంటే కొంచెం పైన క్లీన్ చేసి నేను ఏదో పూజ చేస్తాను రోజు. నాకు వచ్చిన పూజ ఏంటి అంటే అగరబత్తి వెలిగించడం. సో స్నానం చేసిన వెంటనే మా మమ్మీ ఖచ్చితంగా అగరత్తులు వెలిగించాలని చెప్తుంది, అలాగా. ఇదంతా కాకరీ యూనిట్. బట్ ఆ కాకరీ యూనిట్లో కొంచెం ఏదో అట్లా ఉంది, ఇదంతా చెత్త. ఆల్ మై హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చెత్త బ్యూటిఫుల్స్. ఎందుకు అంటే సర్దట్లేదు కాబట్టి. సర్దితే చాలా బాగుంటుంది. హే, దిస్ ఈజ్ మై టడ్డీ. దిస్ ఈజ్ అనదర్ టడ్డీ. ఇది కూడా చాలా చాలా ఇష్టమైన టడ్డీ. మా మమ్మీ తమ్ముడు లేకపోతే ఇది కూడా నా బెడ్ మీదే ఉంటుంది. బట్ ఈరోజు పక్కా సర్దాలి అని చెప్పి తీసాను, మళ్ళీ వెంటనే పెట్టుకుంటా. అండ్ దిస్ ఈజ్ మై షూటింగ్ చైర్. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ చైర్ వేసుకుని అలా రిలాక్స్ అయిపోతాను అనమాట ఖాళీ ఉన్నప్పుడు. అండ్ ఇది ఇంకొక రూమ్. I am not lazy. I just really enjoy doing nothing like me. This room is my flatmate's room, my sister's room, మా కజిన్ది. సో దానిది కూడా చాలా నీట్గా ఉండేది, మరి ఈ మధ్య అది కూడా అలాగే తయారైంది, ఏం సర్దట్లేదు. సో దిస్ ఈజ్ హర్స్ రూమ్. దీని గురించి చెప్పాలి అని ఇప్పుడు దాని వార్డ్రోబ్ ఇవన్నీ తీస్తే దాని పర్సనల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ఇట్. యా, దిస్ ఈజ్ వన్ రూమ్. యు నో వాట్, గెస్ట్ బెడ్రూమ్లో కూడా మొత్తం నా బట్టలే, మొత్తం
ఆల్ దీస్ ఆర్ మై క్లోత్స్. ఇవన్నీ కూడా అయ్యో ఎప్పటికి సర్దాలి ఇవన్నీ నీట్గా మీకు చూపించడానికి. ఇవి సర్దడానికే నాకు 1 సంవత్సరం పడుతుందేమో, అన్ని ఉన్నాయి. అన్ని బట్టలు బట్టలు బట్టలు. మా అమ్మ అంటది ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా, ఏమన్నా చెయ్యాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళి మమ్మీ నేను చాలా బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలి, నాకు ఒక మంచి అవుట్ఫిట్ కావాలి, నాకు మంచి అవుట్ఫిట్ లేదు అంటే మా అమ్మ ఈ రోజు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది, కానీ ఒక్క మంచి అవుట్ఫిట్ దొరకదు. మీరు చెప్పండి బ్యూటిఫుల్స్, మీ ఇంట్లో మీకు దొరుకుతాయా? లేదు కదా. ఎప్పటికప్పుడు ఏ కొత్త అకేషన్ వచ్చినా వీ షుడ్ బై. ఎందుకంటే మనం గర్ల్స్, మనకు బట్టలు కావాలి, మేకప్ కావాలి, జ్యువెలరీ కావాలి. ఓ నా జ్యువెలరీ చూపించడం మర్చిపోయా కదా, అది ఒక వ్లాగ్ చేస్తాను నేను మీకోసం. సో యా, ఇలా నా ఇల్లు మొత్తం చూపించేసా. దిస్ ఈజ్ మై హోమ్, స్వీట్ హోమ్, క్యూట్ హోమ్, లవ్లీ హోమ్. మా మమ్మీ వాళ్ళు ఉంటే, లేకపోతే చెత్త హోమ్ నేనుంటే. అంటే నేను కూడా మంచిగానే పెట్టుకుంటాను బ్యూటిఫుల్స్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నాకు సర్దే టైం దొరకట్లేదు. బట్ స్టిల్ ఏదో ఉంచా, మంచిగానే ఉందిలే, మరి అంత చెత్తగా ఏం లేదు. కానీ మీరు అలా కామెంట్స్ చేయాలి, నేను హర్ట్ అవ్వకుండా, నేను డిసప్పాయింట్ అవ్వకుండా చాలా మంచిగా ఉంచుకున్నావు, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పాలి అనమాట. ఓకే, సో నా ఫ్రిడ్జ్ చూస్తే వద్దులే, నా ఫ్రిడ్జ్ ఓకే అది కూడా చూపిస్తారండి. ఏముందిలే ఇంకా. ഫ്രിഡ്ജ് കൂടെ നീട്ടുക లేదు സദ്യ. ഓവർ ബിൽഡപ്പ് കൊടുക്കാനാണെങ്കിലും ശരി, എന്നാൽ ഒട്ടും മനസാക്ഷിയില്ലാതെ എങ്ങനെയാടാ ഇങ്ങനെയുള്ള സീനുകളൊക്കെ. ఫ్రిడ్జ్ నిండా కూడా చాక్లెట్స్, మిల్క్ షేక్స్ ఇవే ఉంటాయి. మంచి ఫుడ్ ఉండాలి. మీ ఫ్రిడ్జ్ నిండా ఫ్రూట్స్ పెట్టుకోండి, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నట్స్ పెట్టుకోండి, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నాలా చాక్లెట్స్ పెట్టుకోకండి, కొన్ని పెట్టుకోవచ్చు, కొన్ని తినచ్చు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం, ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితం మొత్తం డైట్లు హెల్దీలు అంటే హెల్దీగా ఉండాలి, బట్ అప్పుడప్పుడు కొంచెం చీట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, చీట్ మీల్స్ లాగా. అండ్ దిస్ ఈజ్ మై సిస్టర్స్ వర్క్ ప్లేస్. దాన్ని కూడా చెత్తలా పెట్టా పాపం, అది అడ్జస్ట్ అవుతుంది, అదేమన్నదు, ఎంత ఉన్నా అడ్జస్ట్ అవుతుంది. మా మమ్మీ ఇవన్నీ చూస్తే అంతే, మా మమ్మీ లేదు కాబట్టి ఇలా పిచ్చి పిచ్చిగా పెంట పెంటగా ఉంది హౌస్. మా అమ్మ ఉంటే చాలా నీట్గా పెట్టేది. ఐ మిస్ యూ మమ్మీలు ఫర్ దిస్. అంటే అలా అని కాదు, నువ్వు లేకపోతే నేను నార్మల్గానే మిస్ అవుతాను, బట్ ఇది ఇంకొంచెం నీట్గా ఉంటే నేను మంచి హోమ్ టూర్ చేసేదాన్ని కదా అనే ఫీలింగ్ వస్తుంది. అయినా మమ్మీలు ఐ లవ్ యూ సో మచ్. నిజంగా అండి, ఇంట్లో మమ్మీలు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక అది ఉంటుంది. అంటే ఏం వర్డ్స్ చెప్పాలో అర్థం కాక ఇది అది అన్నా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? యా, వాళ్ళు ఉంటే మనం చాలా డిసిప్లైన్గా ఉంటాము. మనం లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళైనా డిసిప్లైన్గా అన్నీ సర్ది పెడతారు, నీట్గా ఉంచుతారు, అన్నీ చేస్తారు. యా, ఐ రియల్లీ మిస్ మై మామ్స్, మై బ్రదర్. మా తమ్ముడు అయితే వాడు ఇంకా క్యూట్, వాడు నా కోసం జ్యూసులు చేస్తాడు. నేను షూట్ నుంచి రాగానే నాకు కాలు నొక్కుతాడు, నా కోసం ఎవ్రీథింగ్, ఏది కావాలన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాడు. నిజంగా వీళ్ళిద్దరూ ఉండడం వల్ల నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళిద్దరూ లేకపోతే ఐఎమ్ ఇన్కంప్లీట్, ఐఎమ్ నథింగ్. లేకపోతే నేనేమీ లేదు. అదే ఇది ఎగ్జాంపుల్, లేకపోతే ఏమీ లేదు. కాన్సూన్ మమ్మీలు అండ్ లోహిలు, బాయ్ బాయ్. సో ఇది బ్యూటిఫుల్స్, నా హౌస్, నా హోమ్, స్వీట్ హోమ్ టూర్. హోమ్ అయితే చాలా స్వీట్గా క్యూట్గానే ఉంటుంది, అది మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు మీ హౌసెస్ ఇలా సర్దుకోకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకోండి. అండ్ ముందు చెప్తున్నా, టైం లేదు కాబట్టే ఇలా ఉంది, లేకపోతే నీట్గా పెట్టుకుంటాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చూసి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందజేయండి. అండ్ ఇలాగే కొత్త కొత్త ముచ్చట్లతో, కొత్త కొత్త
ఐడియాస్తో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అలా ముందుకు రావాలి అంటే మీరేం చేయాలి? వెంటనే మీ ఐషు ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఉండకూడదు ఇల్లు అని షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలానే మీ సేవలో సదా మీ సేవలో మంచి మంచి ముచ్చట్లతో వస్తా అని సెలవు తీసుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే.